హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది చెస్ట్నట్ మ్యాన్ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఈ రోజే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. జస్ట్ దగ్గర కంప్లీట్ అయింది, నేను కూడా చూడడం. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది యావరేజ్ గా. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మరి దీనికన్నా ముందు సీజన్ 1 కూడా ఉంటుంది. అది చూస్తేనే ఇది అర్థం అవుద్దా అంటే ఒక డిఫరెంట్ కిల్లర్ స్టోరీ అయితే ఉంటుంది ఇందులో. సో డైరెక్ట్ గా చూస్తే మీకు అర్థమైపోద్ది. బట్ మెయిన్ డిటెక్టివ్స్ ఎవరైతే ఉంటారో, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, వాళ్ళ గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ గురించి తెలియాలి అంటే మాత్రం మీరు సీజన్ 1 చూడాల్సి వస్తుంది. సో అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు చెస్ట్నట్ మ్యాన్ సీజన్ 1 అంటే చాలా ఇష్టము, పర్సనల్ ఫేవరెట్ అనమాట. ప్యూర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఉంటుంది. ఎవరన్నా డ్రామాకి ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక చెస్ట్నట్ మ్యాన్ సీజన్ 1 చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. మరి ఇక ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి ఈసారి కూడా యాజ్ యూజువల్ గా కొన్ని మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. బట్ ఈ మర్డర్స్ వచ్చేసి ఎవరినైతే చంపబోతున్నారో వాళ్ళని కిల్లర్ చాలా రోజులుగా స్టాక్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఆ తర్వాత ఒక రోజే సడన్ గా చంపేస్తుంటాడు అన్నమాట. అది కూడా చంపే విధానానికి కొన్ని సైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అందరినీ ఒకేలా చంపుతుంటాడు. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు అలా చేస్తున్నాడు, మరి మెయిన్ లీడ్స్ అయిన నైనా తులిన్ అండ్ మార్క్ హెస్ ఎలా ఈ కేసుని సాల్వ్ చేశారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే సీజన్ 1 అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు, బట్ ఇట్స్ గుడ్ బై, చూడొచ్చు. కాకపోతే ఒక దిక్కున బిగ్గెస్ట్ నెగిటివ్ ఉంది, అది ముందే చెప్పేస్తా. చాలా పెద్ద నెగిటివ్ అనమాట ఇది. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేపేస్తారు. ఏ క్యారెక్టర్ అనేది నేను చెప్పట్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని లేపేస్తారన్నమాట. ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, నేను కాదనట్లేదు. బట్ నువ్వు ఆ క్యారెక్టర్ ని లేపేయకుండా కూడా నువ్వు సిరీస్ తీయచ్చు, సిరీస్ కంప్లీట్ చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. బట్ వాళ్ళు అది చూస్ చేసుకోలేదు. నాకు ఎందుకో కావాలనే ఆ క్యారెక్టర్ ని లేపేసారేమో అనిపిస్తుంది. అదొకటి నాకు బిగ్గెస్ట్ నెగిటివ్ బై ఈ సిరీస్ కి. ఇక ఇన్వెస్టిగేషన్ పార్ట్ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ లో నేను అదే మెన్షన్ చేస్తాను. ఈ చెస్ట్నట్ మ్యాన్ అన్న సిరీస్ నాకు ఇష్టమైందే మెయిన్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ వల్ల. ఎందుకంటే చాలా రియాలిటీగా ఉంటుంది అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ డ్రామాతో హుక్ చేస్తారు మిమ్మల్ని. అది ఎక్కడ కూడా నాకు వర్కౌట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు కేసులోకి తీసుకెళ్లిపోతారు, ఆ డ్రామాకి హుక్ చేస్తారు అండ్ ఆ కిల్లర్ ఎవరు అన్న క్యూరియాసిటీని మీలో క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ కానీ సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ కానీ వైబ్ అయితే క్రియేట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రెస్ చేయకుండా ఉండలేరు. ఆ థ్రిల్ అయితే క్రియేట్ చేస్తారు వాళ్ళు కొన్ని సీన్స్ లో. అండ్ ఆఫ్టర్ దట్ కిల్లర్ రివీలేషన్ దగ్గర కానీ ఆ ట్విస్ట్ కానీ ఇవి కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ గా స్టాకింగ్ గురించి చూపిస్తారు భయ్య. ఫోన్స్ లో మెసేజెస్ రావడం, ఆ వీడియో క్లిప్స్ చూపించడం, అది లిటరల్లీ ఒక చిల్ అయితే క్రియేట్ చేస్తుంది. విక్టిమ్స్ పడే భయం మనం కూడా ఫీల్ అయ్యేలా చేస్తారు. దాని పరంగా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని బాగున్నాయి. జస్ట్ 6 ఎపిసోడ్స్ లో మీకు సిరీస్ కంప్లీట్ చేసేస్తారు. పెద్దగా అన్వాంటెడ్ డ్రామా కూడా ఎక్కడ ఎక్కువగా ఉండదు. మీకు వేరే క్యారెక్టర్స్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎక్కువగా చూపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు చూపిస్తున్నారు అన్నదానికి కూడా మీకు లాస్ట్ లో రివీలేషన్స్ ఉంటాయి. అన్ని కూడా క్లియర్ గా వర్కౌట్ అవుతాయి అనమాట. ఎక్కడ బోరింగ్ అనిపించదు. అంటే మీకు కనుక ఇన్వెస్టిగేషన్ డ్రామా సిస్టమ్ లేదు అనుకుంటే మాత్రం చూడొద్దు, బలవంతంగా అసలు చూడొద్దు. ఎందుకంటే ఇందులో యాక్షన్ ఉండదు, హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏమి ఉండవు, ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే కూడా ఉండదు. చాలా స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ డ్రామా మాత్రమే ఉంటుంది. వీటి పరంగా ఓకే అనుకుంటేనే చూడండి. నెగిటివ్స్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా, ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేపేస్తారు, అదే బిగ్గెస్ట్ నెగిటివ్ అనమాట. అండ్ లాస్ట్ మోటివ్ చూసాక ఆ మోటివ్ నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అంటే మీకు మధ్యలో థర్డ్ ఎపిసోడ్ లోనే మోటివ్ అర్థమైపోద్ది. బట్ ఆ కిల్లర్ ఎందుకు ఆ మోటివ్ ని ఎంచుకున్నాడు అన్నదానికి మాత్రం ప్రాపర్ థింకింగ్ ఇవ్వరనమాట కిల్లర్ సైడ్ నుంచి. అది నాకు కొంచెం అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే చెస్ట్నట్ మ్యాన్ సీజన్ 1 లో చూసుకుంటే కిల్లర్ కి ప్రాపర్ మోటివ్ ఉంటుంది అండ్ ఆ కిల్లర్ ని చూసాక కూడా ట్విస్ట్ మైండ్ పోద్ది అనమాట. అంత బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఎక్కడికి వచ్చేసరికి ట్విస్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. మిస్టరీని కూడా చివరి వరకు బాగానే హోల్డ్ చేస్తారు. బట్ కిల్లర్ ఆ మోటివ్ ని ఎందుకు ఎంచుకున్న దానికి అంత డీప్ గా కనెక్ట్ అయ్యేలాగా అయితే చూపించారన్నమాట. జస్ట్ ర్యాండమ్ గా అనిపిస్తుంది. అదే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మైండ్ సెట్ ఇంకా క్లియర్ గా ప్రెజెంట్ చేయాలి కిల్లర్ది, అది బాగా ప్రెజెంట్ చేస్తాను. ఇలాంటి పెద్ద మోటివ్స్ కి ఇలాంటి వాటికి కొంచెం కనెక్ట్ అవుతాం. అక్కడ కొంచెం దెబ్బ అయింది ఈసారి. అందుకే సీజన్ 1 ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు అంటున్నా. బట్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇఫ్ మీరు కనుక ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ కి అలవాటు పడి ఇష్టం ఉంటే కనుక ట్రై చేయండి ఖచ్చితంగా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెన్స్ ఉంటుంది, మర్డర్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ లాంగ్వేజ్ పరంగా కొంచెం ర్యాష్ ఉంటుంది. అలాగే అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. బట్ హెవీ అయితే ఉండదు. కిసింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. మరి వాటి పరంగా ఇబ్బంది పడతారు. మరి పర్లేదు, స్కిప్ చేసుకుంటాను అనుకుంటే చూడొచ్చు. ఓకే, మీకు వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లవ్ యూ ఆల్, బై.